జూలై 26th సాటర్డే ఈవినింగ్ నేను నా ఫ్రెండ్స్తో కలిసి వైజాగ్లో మొత్తం అన్ని ప్లేసెస్ తిరుగుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వస్తున్నాం. ఎగ్జాక్ట్గా ఒక సిగ్నల్ పాయింట్ దగ్గర వెహికల్స్ అన్నీ ఆగాయి. సిగ్నల్ పడింది. అండ్ మా ముందు ఒక ఓల్డ్ కపుల్, లైక్ 60+ ఇయర్స్ దాటిన ఒక ఓల్డ్ కపుల్, ఒక అంకుల్ అండ్ ఆంటీ, 60 ఇయర్స్ దాటి ఉంటుంది. వాళ్ళు ఒక బైక్ పైన, స్కూటీ పైన మా ముందు ఉన్నారు. ఇంకా వెంటనే గ్రీన్ సిగ్నల్ పడింది. వాళ్ళు మాకంటే ముందుగా పోతున్నారు. మరీ స్పీడ్గా కాదు, మీడియం స్పీడ్లో వెళ్తున్నారు. సడన్గా అస్సలు మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఆ టైంలో ఒక కారు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ అంకుల్ బైక్ని క్రాష్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. అంకుల్ బైక్ యొక్క హ్యాండిల్ ఆ కారుకి గీసుకుంటూ ఆ కారు వెళ్ళిపోయింది. మాకు లిటరల్లీ నైట్ టైం కాబట్టి ఆ ఫైర్ యొక్క ఆ లైట్స్, ఫైర్ అయ్యే ఆ లైటింగ్ మాకు కనిపించింది. అంత డ్యామేజ్ జరిగింది. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అంకుల్ నేలపై పడిపోయాడు. అండ్ ఆ ఆంటీ లేచి నిల్చొని అటు ఇటు చూస్తుంది. అతను లేపుతుంది. అతను కంప్లీట్గా కాన్షియస్లోకి వెళ్ళిపోయాడు. కంప్లీట్గా చనిపోయాడేమో మేము అనుకున్నాం. సో అక్కడ అందరూ ఉన్నాము. అంకుల్ని తీసుకొచ్చి ఒక సైడ్ని, ట్రాఫిక్ కదా, కొంచెం సైడ్ని కూర్చోబెట్టి, అండ్ అతని బ్రెయిన్కి ఇక్కడ యాక్చువల్గా ఈ ప్లేస్లో బాగా డ్యామేజ్ జరిగింది. బ్లడ్ నాన్ స్టాప్గా బ్లీడ్ అవుతూ వస్తుంది. అండ్ మా దగ్గర ఉన్న క్లాత్స్, కర్చీప్స్ ఇవన్నీ తీసుకొచ్చి అతని హెడ్కి కట్టాం. అయినా బ్లడ్ అయితే ఆగట్లేదు. అండ్ అంకుల్ వైట్ షర్ట్ వేసుకున్నారు. షర్ట్ మొత్తం కంప్లీట్గా రెడ్లోకి మారిపోయింది. అండ్ ఇదంతా కూడా నేను వీడియో రికార్డ్ చేశాను. బట్ ఇది పెడితే ఏదో షోకేస్గా పెట్టుకున్నట్టు ఉంటుంది. సో మనం చేసుకున్న పని పెద్దగా చేసుకోవడం కరెక్ట్ కాదు. అండ్ నాకు అనిపించింది ఏంటంటే, అంతవరకు మేము చాలా హ్యాపీగా, ఎంజాయ్గా, చిల్ అవుతూ బైక్ని చాలా స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ, మనకంటే ఇంకా తోపేవుడు లేడు, తురుమేవుడు లేడు అనేటట్టుగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చాం. సడన్గా ఈ సిచ్యువేషన్ చూసి నా బ్రెయిన్ కాన్షియస్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అంకుల్ని చూసాం. చాలా టైం వరకు 108కి కాల్ చేసాం. ఆల్మోస్ట్ ఒక 30 to 35 minutes, 40 minutes కూడా అయి ఉంటుందేమో. ఆ టైంలో మేము చాలా టెన్షన్లో ఉన్నాం. చాలా టైం తర్వాత వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. బట్ వస్తున్నాం అంటున్నారు. సంథింగ్ సిగ్నల్స్ ప్రాబ్లం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వస్తున్నాం అంటున్నారు. కానీ చాలా టైం తర్వాత వాళ్ళు వచ్చారు. ఆ ఏరియా ట్రాఫిక్ పోలీస్కి ఇన్ఫామ్ చేసాం. ట్రాఫిక్ పోలీస్ వచ్చాడు. అండ్ డివిజన్ ఎస్ఐ కూడా వచ్చారు. అంబులెన్స్ వచ్చింది. అండ్ ఈ బాబాయ్ని తీసుకుని వెళ్ళారు. వాళ్ళ వైఫ్ అయితే మ్యాడ్ సిచ్యువేషన్లో ఉంది. అసలు ఏం మాట్లాడారో తెలీదు. ఆమె అలా స్టన్ అయి ఉండిపోయింది. జస్ట్ అంకుల్ స్టమక్ బ్రీతింగ్ని మాత్రమే మేము చూస్తున్నాం. అతను నోస్ దగ్గర కానీ మౌత్ దగ్గర కానీ ఎలాంటి కదలికలు లేవు. అండ్ లాస్ట్ మినిట్లో ఇంకా అంబులెన్స్ రాలేదు. 5 minutesలో అతను నోటుతో ఇలా శ్వాస తీసుకుంటున్నాడు. ఆల్మోస్ట్ 95% అతను బతికే ఛాన్స్ లేదు. అండ్ ఇక్కడ కారణం ఎవరంటే, గవర్నమెంట్దా, లేదా అంబులెన్స్ డ్రైవర్దా, లేదా ఆ ఏరియా ట్రాఫిక్ పోలీస్దా, లేదా ఆ డివిజన్ ఒక ఎస్సీదా, వీటి గురించి నేను మాట్లాడట్లేదు. లైఫ్ అనేది చాలా అంటే చాలా చిన్నది. ఎంత చిన్నదంటే అస్సలు మనం థింక్ చేయలేం. అంతా నా కళ్ళ ముందే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోయింది. అలా జరుగుతుందని నేను కానీ, అండ్ మా ముందు వెళ్తున్న ఆ బాబాయ్ అంకుల్ వాళ్ళు కూడా
అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు కదా. అండ్ మనం కూడా మన లైఫ్లో అస్సలు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్స్పెక్ట్ చేయలేం. సో చాలామంది గోల్స్ అని, అచీవ్మెంట్స్ అని వాళ్ళు ప్రజెంట్ బతుకుతున్న లైఫ్ని బతకకుండా ఫ్యూచర్ కోసమని లేదా ఫాస్ట్లో జరిగిపోయిన దాని గురించో బాధపడి వాళ్ళ ప్రజెంట్ బతుకుతున్న లైఫ్ని పాడు చేసుకుంటున్నారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే, ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా, ఫాస్ట్ గురించి బాధపడకుండా, ప్రజెంట్ ఇప్పుడు నువ్వు ఈ టైంలో ఏం చేస్తున్నావో అదే నీ లైఫ్. ఆ లైఫ్ని నువ్వు ఎంజాయ్ చేయాలి. దాన్నే ఒక మెమొరబుల్గా నీ బ్రెయిన్లో స్టోర్ చేసి ఉంచుకోవాలి. దాన్నే జీవితం అని అంటారు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పాడు. సో గాయస్, ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే, మీరు ఈ సొసైటీ కోసమో లేదా మీ ఫ్యామిలీ కోసమో, మీ ఫ్రెండ్స్కి జాబ్ వచ్చి నాకు రాలేదు సంథింగ్ ఇలాంటివి ఏవో పెట్టుకొని మీ లైఫ్ని మీరు పాడు చేసుకోకండి. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీ గోల్స్, అచీవ్మెంట్స్ అన్నీ కూడా స్మాష్ అయిపోతాయి. మీరు ఏ పని చేస్తే హ్యాపీగా ఉంటారో, మీకు ఏ టాలెంట్ వచ్చో దానిపైన మాత్రమే వర్క్ చేయండి. మీకు నచ్చిన పనిని 3 days చేసినా కూడా మీకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీకు నచ్చని పనిలో మీకు లక్షల శాలరీలు వచ్చినా కూడా ప్రతిరోజు కూడా నువ్వు చాలా బాధపడుతూ ఉంటావు. అండ్ ఈరోజు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నా కళ్ళ ముందు నేను ఈ సిచ్యువేషన్ చూసినాక, ఐ మీన్ బ్యాడ్ సిచ్యువేషన్, ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కాలేదు. సో లైఫ్ అనేది ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో తెలియదు. లైఫ్ ఈజ్ టూ షార్ట్ అండ్ లైఫ్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ. సో దీనికోసం ఎందుకు ఈ పరుగులాట, ఈ ప్రేమలు, దోమలు ఇవన్నీ పక్కన పెట్టి మీకోసం, కేవలం నీ కోసం నువ్వు నీ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయి. టైంకి తిను, నచ్చిన మూవీ చూడు, ఎవ్రీ మినిట్ నువ్వు హ్యాపీగా ఉండడం కోసం ఏం చేయాలి అని ఆలోచించు. నీకు నచ్చిన జాబ్ చేయి, జాబ్ నచ్చకపోతే జాబ్ వదిలే, ఇంకేదైనా పని చేయాలనుకుంటే పని చేసే. ఉన్నది ఒక్కటే లైఫ్. ఈ లైఫ్లో నువ్వు ఎంతకాలం బతుకుతావో నీకు కూడా తెలియదు. సో నీ లైఫ్ని నీకు నచ్చినట్లుగా నువ్వు అచీవ్ చేసుకో. ఈ సొసైటీ కోసం, పేరెంట్స్ కోసమని లేదా నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమని ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా నీ లైఫ్ నువ్వు అచీవ్ చేసుకో గైస్. ఇలాంటి సిచ్యువేషన్ని మీరు చూస్తే కానీ మీకు అర్థం కాదు. అండ్ ఈ వీడియోని ఇక్కడ పెడుతున్నాను, ఒకసారి చూడండి. ట్రై చేయను చాలా చాలా అంటే చాలా చాలా ఇబ్బంది అయిపోతుంది. అంత బ్లడ్ ఎక్కడ ఉన్నారు సార్? అదే మీరు